శుద్ధ సత్వ సంపన్నుడై అడుగుతున్నాడు. రామచంద్ర ప్రభు అఖిల భూతంబుల నాడించు మాయను సొంపుగా నెపడాడింపుతుండు. అఖిల భూతంబుల నాడించు మాయను సొంపుగా నెపడాడింపుతుండు. గురుజనంబులగెల్ల గురువులైత గుహరి హరులగెవ్వడు గురువునగుతుండు. వివిధ లోకంబుల వెలగించి వెలగురా మించి ఎవడు వెలంగింపుతుండు. ప్రభువులగెల్ల సత్ప్రభువైన బ్రహ్మకు ప్రభుడవుతునెవడు భరుగుతుండు. సగుణ నిర్గుణ రూపుడై నెగడుతుండు. నమ్మహాదేవ గురువరుణ వినుతింప సకల నిగమ అగమంత శాస్త్రంబులోప మరణమంబోటను దింప నరవ్యగునే అన్నాడు రామచంద్ర ప్రభు. నీకు నీవే సృజించుకుంటున్నావు, నీకు నీవే సృజింపబడుతున్నావు, నీకు నీవే పోషించుకుంటున్నావు, నీకు నీవే పోషింపబడుతున్నావు, నీకు నీవే లయింపజేసుకుంటున్నావు, నీకు నీవే లయింపబడుతున్నావు, నీకు నీవే వెలిగింపజేస్తున్నావు, నీకు నీవే వాటితో పాటు నుండి వేగుతున్నావు, నీకు నీవే వాటికి అందకుండా మిగిలి వెలుగుతున్నావు. సగుణంగా నిర్గుణంగా వర్ణించినటువంటి హిరణ్యగరుడు నిన్ను వర్ణించనా శక్యమా? చతుర్విధ వేదములు, షడిశాస్త్రములు, 18 పురాణములు, 108 ఉపనిషత్తులు, 24 ఆగములు, నిగమాగములు సాగుతలేవు తండ్రి. నీ లెక్క గణితించదందుకు, నిన్ను అభినందించదందుకు హరియర బ్రహ్మాదులే రిక్తులైనప్పుడు నాలాంటి నిర్భాగ్యుని వర్ణించనా శక్యమా తండ్రి అంటాడు. గురుజనములకెల్లా హరియర బ్రహ్మాదులకు గురైనటువంటి వాడవు నీవే. బ్రహ్మాదులకు బ్రహ్మై పరుగుతున్నటువంటి పరబ్రహ్మవు నీవే. సగుణంగా నిర్గుణంగా వర్తించినటువంటి హిరణ్యగరుడు నిన్ను వర్ణించ చతుర్విధ వేదములు, షడిశాస్త్రములు, 18 పురాణములు, 108 ఉపనిషత్తులు, 24 ఆగములు, నిగమాగములు సారుతలేవు తండ్రి. నీ లెక్క గణితించతందుకు, నిన్ను అభినందించతందుకు హరియర బ్రహ్మాదులే రిక్తులైనప్పుడు నాలాంటి నిర్భాగ్యుని వర్ణించనా శక్యమా తండ్రి అంటాడు. నీ లెక్క గణితించతందుకు, నిన్ను అభినందించతందుకు హరియర బ్రహ్మాదులే రిక్తులైనప్పుడు నాలాంటి నిరుభాగ్యుని వర్ణించనా శక్యమా తండ్రి. నీ ప్రేమలో ఉండడం నా కర్తవ్యం కదా పరమాత్మ అని అంటాడు హనుమంతుడు. ఇక రాముడు అంటున్నాడు హనుమంతుని శంక నివృత్తి అయతందు. ఏమని? నేను ఎటువంటి వాడినో నీకు తెలుసు నా బిడ్డ అని అంటున్నాడు. ఇది సాకారానికి, సగుణానికి, నిర్గుణానికి వర్తించుతుంది. ఏకమై పరమై విశోకమై సత్యమాలోకమై వ్యాపకాలోకమగుచు జ్ఞానమై జగదాధిష్టానమై, జ్ఞానమై జగదాధిష్టానమై ముక్తి నిదానమై మాయయా వీణమగుచు నందమై కేవలానందమై సంతతాస్పందమై శృతి పద్మకందమగుచు సారమై సిద సిదాకారమయ్యది నిర్వికారమై విగత సంసారమగుచు జిలుంగు వెలసుల గలంకలు గలుగు కొనుచు మెలుంగు ప్రకృతిందగులక మిగిలి వెలుంగు వెలుంగు వెలుంగ చేయుచు గలజ వెలుంగు పరమ పరిపూర్ణ నిర్గుణ బ్రహ్మమనగా, పరమ పరిపూర్ణ నిర్గుణ బ్రహ్మమనగా ఏకమై ఒకే స్వరూపుడిని వంటి వాడై తూర్యానికి అతీతంగా ఉండబడిన పరతత్వ స్వరూపుడిని వంటి వాడై ఏకమై పరమై అంటే సాలోక్య సారూప్య సామీప్య సాన్నిధ్య కైవల్య పదవి కలిగినటువంటి వాడై పరమై విశోకమై శోకము లేనటువంటిదై సత్యమాలోకమై సత్య స్వరూపుడి నుండిది తూర్యానికి అతీతంగా ఉండబడిన కైవల్య లోక స్వరూపుడినటువంటి వాడై సర్వవ్యాపక లోకమైనటువంటి వాడై జ్ఞానమై జ్ఞాన స్వరూపుడినటువంటి వాడై జగత్తుకాధిష్టానభూతుడైనటువంటి వాడై జగదాధిష్టానమై ముక్తి నిదానమై ముక్తి ప్రదంగలైనటువంటి వాడై మాయయా వినమ మాయలైనటువంటి వాడు మాయాతీతుడైనటువంటి వాడు పరమాత్మ. మాయయా వీనమగు నందమై నందస్వరూపుడైనటువంటి వాడై కేవలానంద స్వరూపుడైనటువంటి వాడై నందమై కేవలానందమై సంతతాస్పందమై సంతుష్టుడైనటువంటి వాడు స్పందన రూపుడు. శృతులకు పద్మాకారమైనటువంటి శృతి పద్మకందము శృతులకు పద్మాకారమైనటువంటి వాడు హిరణ్యగర్భుడు. సారమై సర్వహృదయ గ్రోయందు శివజీవైక్య సమాధిని పొందినప్పుడు యోగారుడై బరుగుతున్నప్పుడు పూసారా నుంచి వచ్చినటువంటి అమృత తుల్యుడై పరమాత్మ. సారమంటే అమృత తుల్యుడు పరమాత్మ. సారమై శిరసిదాకారమై ఘటఘటం ఎందుండవంటి పరమాత్మ చైతన్య ప్రభువు. విగత సంసారమగుచు సంసార రూపమైనటువంటి వాడై విగత సంసారమగుచు జిలుంగు మెలసుల గలంగలుగు కొలుసుల కాంతిల వంటి వాడై నిష్కల స్వరూపుడు పరబ్రహ్మ. జిలుంగు మెలసుల కలంగలుగలు ఎల్లి కలంగులు వాటిలో పడగిన
వెలుగు ప్రకృతి తగులకాయ ప్రకృతికి తగలకుండా వెలుగుతుందట. వెలుగు వెలుగు తన వెలుగు చేతనే కలియబరమును వెలిగింపజేస్తుంది. మళ్ళా మిగిలి వెలుగుతుంది. నీలో నాలో నిఖిల భూతములందు ఉండమండి పరమాత్మ చైతన్య ప్రభు మిగిలి వెలుగు వెలుంగు వెలుంగగ చేయుచు గల వెలుంగు పరమ పరిపూర్ణ పరమాత్మ అయినటువంటి పరమ పరిపూర్ణ స్వరూపుడు. పరమ పరిపూర్ణ నిర్గుణ బ్రహ్మమనగా నిర్గుణ పరమాత్మ సాకారుడు నిర్వికారుడు పరమాత్మ పరమ పరిపూర్ణ నిర్గుణ బ్రహ్మమనగా ఆ నిర్గుణ పరమాత్మ ఈ విధంగా రెండు శరీరములో అంటాడు. సుమతి పరమశివుడు అంటున్నాడు పార్వతితో, ఓ పార్వతి నా రాముడు ఎటువంటి వాడో నీకు తెలుసునా? సుమతి 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 రాముడు నిర్వికారము సదా శుద్ధంబు బుద్ధంబు అవాచ్యంబు అతులంబు సత్తా మాత్రం స్వప్రకాశుడై నిర్బంధము అజరంబు కేవల పరబ్రహ్మంబు సింధింపగన్ అజరంబు కేవల పరబ్రహ్మంబు సింధింపగన్. సుమతి ఓ మంచిమది నుండి పార్వతి నా రాముడు ఎటువంటి వాడంటే శుద్ధంబై బుద్ధంబై అవాచ్యంబై అతులంబై సత్తామాతుడై స్వప్రకాశుడై నిర్బంధమై అజరంబు కేవల పరబ్రహ్మంబు సింధింపగన్. కేవల పరబ్రహ్మ స్వరూపుడు శుద్ధంబై బుద్ధంబై అవాచ్యంబై అతులంబై సత్తామాతుడై స్వప్రకాశుడై నిర్ద్వంద్వమైనటువంటి వాడు. అజరంబు అంటే బాల్యము యవ్వనము కుమారము వార్ధక్యము వృద్ధాప్యము లేనటువంటి వాడు. అజరంబు కేవల పరబ్రహ్మంబు సింధింపగన్ అంటాడు. ఇది నిర్వికారముకు చెప్తుండు. ఏను శరీరమునుగాను ఏను శరీరమునుగాను ఇంద్రియములగాను మనముగాను చిత్తంబునుగాను అహంకారమునుగాను శూన్యమునుగాను బుద్ధిగాను కుబ్ధమునుగాను దీర్ఘమునుగాను కానది కృష్ణ రక్త శ్వేత పీతవర్ణంబులుగాను పంచభూతంబులనుగాను స్థూలమును సూక్ష్మమునుగాను కానది కృష్ణ రక్త శ్వేత పీతవర్ణంబులను పంచభూతంబులనుగాను కాను కాననే వాణి గాను వినుము కాను కాననే వాణి గాంచువాడ గాంచువాని సతతంబు గాంచువాడ అవును కావని వ్యక్తులు నాకు లేనివాడ. నేను శరీరమునుగాను మనసునుగాను బుద్ధినిగాను చిత్తమునుగాను ఆకృతినిగాను పొడువుగాను పొట్టిగాను రక్తమునుగాను శుక్లమునుగాను శోణితంబులు నాకు లేవు. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరమును నేను గాను. నేనన్నవాణి నేను గాను. నన్నెవరైతే గాంచగలుగుతారో అటువంటి వాణి నేను సదా గాంచుతా అన్నాడు. అవునని కాదని నాకు వ్యక్తి లేదు అంటాడు.